జై శ్రీరామ్. శ్రీరామ్ అని ఒక్క పదం తలుచుకుంటే చాలు మన జన్మ తరించిపోతుంది. శ్రీరామ్ అని ఒక్క నామం పలికిన చాలు మన ఒళ్ళు పులకరించిపోతుంది. అంత గొప్ప పరమ పవిత్రమైన శ్రీరాముడిలో ఉన్న 16 లక్షణాలు కూడా మనలో ఉండాలి. అవి నిజాయితీ. శ్రీరాముడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాలి. పరీక్షల్లో నిజాయితీగా రాయాలి. క్షమగుణం కూడా క్షమించాలి. అలాగే మనం కూడా స్నేహితులు తప్పు చేస్తే గొడవ పడకుండా వారిని క్షమించాలి. స్నేహ స్వభావం. శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవును నిజమైన స్నేహం చేశాడు. మనం కూడా మన స్నేహితులతో నిజమైన స్నేహం చేయాలి. నిబద్ధత. శ్రీరాముడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే చాలు ఆ మాటను ఏనాడు తప్పలేడు. అలాగే మనం కూడా ఎవరికైనా మాట ఇచ్చామంటే ఆ మాట తప్పకూడదు. ధర్మం. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్ళాడు. మనం కూడా మన గురువులు చెప్పే నియమాలను పాటించాలి. ధైర్యం. శ్రీరాముడు కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడ్డాడు. అలాగే మనం కూడా పరీక్షలు రాసేటప్పుడు భయపడకుండా ధైర్యంగా రాయాలి. నాయకత్వం. ఆ శ్రీరాముడు సేనను సరైన దారిలో నడిపించాడు. మనం కూడా మన క్లాస్ లీడర్ బాధ్యత వహించి మన క్లాస్ని సరైన దారిలో నడిపించాలి. సమానత్వం. శ్రీరాముడు అందరినీ సమానంగా చూసేవాడు. అలాగే మనం కూడా కులం స్థాయిని చూడకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. కృతజ్ఞత. శ్రీరాముడికి సహాయం చేసిన వాళ్ళందరినీ ఎప్పుడు కూడా మర్చిపోలేడు. మనం కూడా మనకి స్నేహితులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్లకు ధన్యవాదములు చెప్పాలి. మాతృపితృభక్తి. శ్రీరాముడు తల్లిదండ్రుల మాట గౌరవించేవారు. అలాగే మనం కూడా మన ఇంట్లో ఉండే పెద్దల మాట వినాలి. శాంత స్వభావం. శ్రీరాముడు ఎప్పుడూ శాంతంగానే ఆలోచించేవాడు. మనకు కూడా ఎంత కోపం వచ్చినా సరే మనం శాంతంగానే ఉండాలి. త్యాగం. శ్రీరాముడు ఆయన సుఖాన్ని వదులుకొని వనవాసానికి వెళ్ళాడు. అలాగే మనం కూడా మన సౌకర్యాలను వదులుకొని ఇతరులకు సహాయం చేయాలి. దయ. శ్రీరాముడు అందరి పట్ల కరుణ చూపించాడు. మనం కూడా బలహీనుల్ని ఆట పట్టించకుండా వాళ్ళకి సహాయం చేయాలి. పట్టుదల. శ్రీరాముడు సీతామాతను వెతికే ప్రయత్నంలో పట్టుదల వదలలేదు. లక్ష్యం చేరుకోవాలంటే కష్టపడాలి. వినయం. ఆ శ్రీరాముడు రాజకుమారుడు అయినా వినయంగా ఉన్నాడు. మనకు కూడా ఎంత తెలివి ఉన్నా అహంకారం లేకుండా ఉండాలి. పరిరక్షణ భావం. శ్రీరాముడు ప్రజల్ని కాపాడేవాడు. అలాగే మనం కూడా మన పాఠశాల ఆస్తిని కాపాడాలి. ఇవన్నీ లక్షణాలు విద్యార్థులు పాటిస్తే ఉన్నత స్థాయికి మంచి పౌరులుగా ఎదుగుతారు.